తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం పోరాడుతున్నామని కేంద్రంపై ఒత్తిడితో వారం రోజుల్లో తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ యూరియాను డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం ఘోర విఫలమైందని, కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం పోరాడుతున్నామని కేంద్రంపై ఒత్తిడితో వారం రోజుల్లో తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ యూరియాను డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం ఘోర విఫలమైందని, కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆ మేరకు ఒక ప్రకటనని విడుదల చేశారు. వాస్తవానికి ఇటీవల కాలంలో రాష్ట్రంలో యూరియా కోసం రైతులు లైన్ లో ఉన్నటువంటి దృశ్యాలు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలనే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. వాస్తవానికి కేంద్రం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి యూరియా కొరత ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రానికి కూడా ఆ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయనే వివరించారు. అందులో భాగంగా వాస్తవానికి ఈ యూరియాకు సరఫరాకు సంబంధించి కంప్లీట్ గా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పైన ఆధారపడి ఉంటాయి. ఎక్కడా కూడా రాష్ట్రాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా తెలంగాణకు కూడా అదే విధంగా కేంద్రం నుంచి మాత్రమే యూరియా వస్తుంది. అయితే కేంద్రము అటు చైనా, ఉక్రెయిన్, రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 1-2 కంపెనీలు మాత్రమే యూరియాను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఇతర దేశాల నుంచి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా సరఫరా కానటువంటి నేపథ్యంలో కేంద్రానికి కూడా ఈ యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను కూడా సరఫరా చేయలేకపోతుంది కేంద్రము అనేటువంటి వివరాలని ఆయన ఇటీవల వెల్లడించారు. ఆ లెక్కల్ని కూడా బయట పెట్టారు. ఏ రాష్ట్రానికి నెల నెల కేటాయింపులు చేస్తుంది, సరఫరా చేస్తుంది, కానీ కేటాయించిన మేరకు, అలాట్ చేసిన మేరకు సరఫరా చేయలేకపోతుంది కేంద్రం అనేటువంటి వివరాలని, లెక్కల్ని కూడా మంత్రి బయట పెట్టారు. ఏప్రిల్లో వాస్తవానికి 1.7 మెట్రిక్ టన్నుల సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.21% చేసింది. ఈ విధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా రావడం లేదు కాబట్టి అయింది. అయితే ఈ వారం రోజులు ఒత్తిడి తీసుకొచ్చి 35,000 మెట్రిక్ టన్నుల యూరియాను అయితే తీసుకువచ్చాము, రైతులకు సరఫరా చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామనేటువంటి విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైట్, థాంక్యూ నరసింహరావు.